టాలీవుడ్లో మళ్లీ షూటింగ్ల సందడి మొదలవుతోంది. 18 రోజుల సినీ కార్మికుల సమ్మెకు శుభం కార్డు పడింది. తెలంగాణ ప్రభుత్వం చొరవతో చర్చలు ఫలించాయి. కార్మిక సంఘాలు, నిర్మాతల మధ్య రాజీ కుదిరింది. 30% వేతనాలు పెంచాలనే డిమాండ్పై కార్మిక సంఘాలు వెనక్కు తగ్గాయి. 22.5% వేతనాలు పెంచేందుకు ప్రొడ్యూసర్లు, ఫిల్మ్ ఫెడరేషన్ అంగీకరించాయి. దీంతో నేటి నుంచి షూటింగ్స్ రీస్టార్ట్ అవుతున్నాయి. 2,000 రూపాయల కంటే తక్కువ వేతనం ఉన్న కార్మికులకు 3 ఏళ్ల పాటు దశల వారీగా 22.5% వేతనాలు పెంచబోతున్నారు. వీళ్లకు మొదటి ఏడాది 15%, రెండో ఏడాది 2.5%, మూడో ఏడాది 5% పెంచుతారు. 24 యూనియన్లలో దాదాపు 13 యూనియన్ వర్కర్లు ఈ విభాగం కిందకు వస్తారు. ఇక 2,000 నుంచి 5,000 మధ్య వేతనాలున్న వర్కర్స్కు 17.5% పెంచుతున్నారు. మొదటి ఏడాది 7.5%, రెండో ఏడాది 5%, మూడో ఏడాది మరో 5% చొప్పున వేతనాలు పెంచుతారు. రోజు వేతనం 5,000 కంటే ఎక్కువ ఉన్న కార్మికులకు ఎలాంటి వేతన పెంపు లేదు. కాల్ షీట్స్ విషయంలోనూ ప్రొడ్యూసర్లు, ఫిల్మ్ ఫెడరేషన్ మధ్య అవగాహన కుదిరింది. ప్రొడ్యూసర్స్ అడుగుతున్న 9-to-9 కాల్ షీట్కు ఫెడరేషన్ నాయకులు అంగీకరించారు. రెగ్యులర్గా ఉండే 6-to-6 కాల్ షీట్లో 15% వేతనాన్ని పెంచుతున్నారు. ఆదివారాలు, పబ్లిక్ హాలిడేస్లో పనిచేస్తే డబుల్ కాల్ షీట్ ఇస్తున్నారు. పెద్ద సినిమాలకు ఆదివారాలు పనిచేస్తే 1.5 కాల్ షీట్ పేమెంట్ మాత్రమే ఇస్తారు. అదే చిన్న సినిమాలకు 2వ ఆదివారం, 4వ ఆదివారం మాత్రమే 1.5 కాల్ షీట్ పేమెంట్ ఉంటుంది. అయితే నిర్మాతలు, ఫెడరేషన్ నాయకుల చర్చలపై కొందరు సినీ కార్మికులు అసంతృప్తిగా ఉన్నట్టు సమాచారం.